V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మానస ముందుగా హెడ్లైన్స్. ప్రాణాలు పోయే వరకు తీరని డబుల్ బెడ్రూమ్ కల. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం తగిలిపల్లిలో ఇంటి గోడ కూలి భార్య భర్త పసి బాలుడు మృతి. సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం. వైద్యం వికటించి 2 మహిళలు మృతి. ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు అస్వస్థత. కాలేయ మార్పిడి చికిత్స చేరున్నట్లు తెలిపిన వైద్యుడు. పల్లెబాట పట్టిన పట్నం యువత. లాక్డౌన్ నేపథ్యంలో సొంత ఊరిలో ఉపాధి హామీ పనుల్లో నిమగ్నం. యువకుడి ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్. ఆగమేఘాల మీద మారుమూల గ్రామాన్ని వెతుకుంటూ గ్రామానికి చేరుకున్న అధికారులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో చికిత్స పొందుతున్న ఆయనకి వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స చేరున్నట్టు తెలుస్తుంది. ఆయన బ్లడ్ గ్రూప్ B నెగిటివ్ కాగా శస్త్రచికిత్స సమయంలో రక్తం కావాల్సి ఉంటుందని, అందుకు గాను సంబంధించి ఏర్పాట్లు చేసుకోమని సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. సొంత ఊరు సుద్దాలని తన ఇంటి పేరుగా మార్చుకున్న ఈయన నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. సినీ నటుడు ఉత్తేజ్కి సుద్దాల మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. తనికెళ్ల భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో భాగంగా రక్తం కొరత విపరీతంగా ఉంది. సుద్దాల అశోక్ తేజ బ్లడ్ గ్రూప్ B నెగిటివ్ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో ఈ బ్లడ్ గ్రూప్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా B నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న రక్తదాతలు ఉంటే గచ్చిబౌలిలోని ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిలో సంప్రదించవచ్చని 8985038016 నెంబర్ని సంప్రదించి రక్తదాతలు ముందుకు రావాలని సుద్దాల అశోక్ తేజ మిత్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సుద్దాల అశోక్ తేజ గారు మా మామయ్య, లిరిసిస్ట్ అన్న విషయం కూడా మీ అందరికి తెలుసు. తను అనారోగ్యంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో వస్తుంది, అది నిజమే. అయితే ఈరోజు ఆయన హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. రేపు ఈవినింగ్ సర్జరీ ఉంది. తన ఫ్రెండ్తో మాట మాత్రంగా ఏదో బ్లడ్ అవసరం ఉంటుందేమో అనేసరికి ఆ ఫ్రెండ్ FBలో పెట్టేశాడు. దాంతో టోటల్ సోషల్ మీడియా మొత్తం మామయ్య గురించి రకరకాలుగా రాస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. బట్ ఆయన చాలా క్వైట్ ఆల్రైట్గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. బ్లడ్ అవసరం ఉండింది. సో నేను వెంటనే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేయడం, అక్కడ స్వామినాయుడు గారు, ముఖేష్ గారు వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి బ్లడ్ డొనేటర్స్ వాళ్ళందరినీ కూడా పంపించడం జరుగుతుంది. సో మామయ్య మీది రెస్పెక్ట్ కొద్దీ, ప్రేమ కొద్దీ ఫోన్ చేసి అడిగిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవి గారు అన్నయ్య ఈ విషయం తెలిసిన వెంటనే మార్నింగ్ నాకు ఫోన్ చేసి మామయ్యకి ఎలా ఉందని కనుక్కొని వీలైతే మామయ్యతో మాట్లాడించు అని చెప్పి నేను వెంటనే అన్నయ్యతో మాట్లాడించాను. సో అన్నయ్య మాటలు మామయ్యకు కొండంత ధైర్యాన్ని, కొండంత నమ్మకాన్ని కలిగించాయి. టోటల్ పరిశ్రమే తనతో మాట్లాడినట్టుగా ఎంతో ధైర్యంగా హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పారు. తో అన్నయ్య సహృదయతకి కృతజ్ఞుని. సో సుద్దాల అశోక్ తేజ గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మీ అందరి అభిమానం, మనందరి ప్రేమ. ఆయన హ్యాపీగా మళ్ళీ వచ్చి బోల్డ్ని పాటలు రాస్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ. కాగా సుద్దాల అశోక్ తేజ తెలుగు సినిమా కథ, పాటల రచయిత. సుమారు 1200కి పైగా చిత్రాల్లో 2200 పైచిలకు పాటలు రాశాడు. ఆయన 1960 మే 16న నల్గొండ జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో పుట్టాడు. ఈయన ఇంటి పేరు గుర్రం. ఆయన తండ్రి హనుమంతు, ప్రముఖ ప్రజాకవి. తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు. వీరి స్వంత ఊరు సుద్దాల కాబట్టి ఈయనను అందరూ సుద్దాల హనుమంతు అని పిలిచేవారు. ఆయన గుర్తుగా తన ఇంటి పేరు తర్వాత తరాలకు కూడా సుద్దాలుగా మార్చుకున్నాడు. తల్లి జానకమ్మ, అశోక్ తేజ తల్లిదండ్రులు ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు. హనుమంతు 75 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. బాల్యం నుంచే అశోక్ తేజ పాటలు రాయడం నేర్చుకున్నాడు. సినీ పరిశ్రమకు రాకమునుపు అశోక్ తేజ మెట్పల్లిలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవాడు. నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. అయితే ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం దాసరి నారాయణరావుని కలవడమే. కృష్ణవంశీ లాంటి దర్శకుల సినిమాల్లో మంచి మంచి పాటలు రాశాడు. తొలుత తండ్రి సుద్దాల హనుమంతు నేపథ్యం వల్ల అన్ని విప్లవ గీతాలు రాయాల్సి వచ్చింది. కృష్ణవంశీ లాంటి దర్శకుల ప్రోద్బలంతో తన పాటల్లో అన్ని రసాలు ఒలికించాడు. ఒసే రాములమ్మ, నిన్నే పెళ్లాడుత సినిమాలో పాటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అనేక విప్లవ గీతాలలో క్లాసిక్ పాటలను రాశారు.
ఠాగూర్ సినిమాలోని నేను సైతం, భద్రాచలం సినిమాలోని ఒకటే జననం ఒకటే మరణం, రోబోలోని ఇనుములో ఒక హృదయం మొలిచేనే, నువ్వు ఏడికెళ్తే ఆడికొస్త సువర్ణ, ఫిదాలోని వచ్చిండే మెల్లగా వచ్చిండే వంటి సూపర్ హిట్ సాంగ్స్ రాశారాయన. ప్రస్తుతం సుద్దాల RRR చిత్రంలో 3 పాటలు రాయడం విశేషం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. ఎన్నో అద్భుతమైన గేయాలతో అలరించిన ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం వికటించి మానలకు చెందిన షీలా, సిరిసిల్ల పట్టణంలోని గణేష్ నగర్కు చెందిన కల్పన అనే 2 మహిళలు ప్రాణాలు వదిలారు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఏం జరిగింది, ఎట్లా జరిగింది? గురువారం నాడు హాస్పిటల్ తీసుకొచ్చినాం. అదే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసి తీసుకొచ్చినాం. సాయంత్రం 6 గంటలకు 6:30కు ఆపరేషన్ అయింది. అయినాక మాసం చేశారు. మంచిగానే ఉన్నది. 2-3 గంటల తర్వాత ఫీవర్ వచ్చింది. చూసి మళ్ళీ జ్వరం వచ్చిందని చెప్తే చూసారు. గ్లూకోజులు ఇట్లా పెట్టారు. ఆ గ్లూకోజ్ పెట్టినాక మళ్ళీ అట్లనే అంతా వచ్చిందని మళ్ళీ రమ్మంటే మళ్ళీ పెట్టి అదే తెల్లారి మళ్ళీ అదే లెక్కలే నిర్లక్ష్యం వల్ల ఈ గ్లూకోజ్ మళ్ళీ రాసిన మందులకి జ్వరం తక్కువ అవడానికి రాసినంటే రాసి పెట్టేది. జ్వరం జారింది కానీ మరి ఏం ప్రాబ్లం ఉన్నాయి ఇట్లా చేస్తుంది అంటే ఇట్లా మత్తు సూది ఇంజెక్ట్ వల్లనే ఇట్లా అవుతుంది కావచ్చు అని చెప్పారు. ఏమి నాకు ఇక అడిగితే మంచిగానే ఉన్నది, పల్స్ మంచిగానే ఉన్నది, బీపీ కూడా మంచిగా నార్మల్గా ఉంది అని చెప్పారు. ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. రాత్రి 2:30కు అంత ఏటో చేస్తుందని పక్కగోళ వడగొట్టింది. ఏదో చేస్తుందని డాక్టర్ రమ్మని, సిస్టర్ రమ్మని, అంత డాక్టర్ రమ్మని పిలిచి అంత చూపిస్తే అంత ఐసోలేటర్కి ఏది మన గ్యాస్ శ్వాసన ఆక్సిజన్ కాడికి తీసుకెళ్ళి ఆడ ఆక్సిజన్ పెట్టి ఇచ్చేసి ఎట్లా అంటుంది అనుకుంటా. అదే అర్ధగంట 1 గంట సేపు ఉన్నారు. ఆ డాక్టర్ ఈ డాక్టర్ అందరూ ఉన్నారు. లాస్ట్ దీనికి వైద్యుల నిర్లక్ష్యమేనా? ఇక అది నాకు తెలియదండి. అమ్మాయి అయితే ఆరోగ్యం ఉండేది, జ్వరం లేదు, సర్ది లేదు. ఈ అమ్మాయి ఇళ్ళనే డెలివరీ అయింది. ఈ అమ్మాయి పుట్టినాక అసలు సర్ది జ్వరం అనేది లేదు. ఈమెకి ఒకసారి సర్ది జ్వరం ఉంటుంది తీసుకెళ్ళాలి. ఇంతవరకు అయితే ఒక టాబ్లెట్స్ కూడా వాడలేదు అమ్మాయికి కూడా. ఒక బిడ్డనా ఆమెకు? ఒక బిడ్డనా? కొడుకు ఒక బిడ్డ. ఫస్ట్ కొడుకు 18 నెలలు. ఇప్పుడు ఈమె బిడ్డ ఎన్నేళ్ళు పాపం? ఇప్పుడు 5 నెలలు. కోవిడ్-19 దృష్ట్యా వివిధ రకాల వ్యాపారాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు మూసివేయడంతో ఆయా సంస్థల్లో పనిచేసే వారు ఉపాధిని కోల్పోయారు. జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో చాలా మంది యువకులు పట్టణాలు వదిలి పల్లెల్లో సొంత ఊరిలో ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రైవేటు రంగంలో పనిచేసే యువకులు కూడా కరోనా ఎఫెక్ట్తో ఉపాధి హామీ పనులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో ఉన్నత విద్యావంతులు కూడా ఉండటం గమనార్హం. డిగ్రీ విద్యార్థులు మొదలుకొని బీటెక్, పీజీ చేసిన వారు సైతం ఉపాధి హామీ పనులకు అధిక సంఖ్యలో వెళ్తున్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్న గతంలో కంటే ఎక్కువ మంది పనులకు వెళ్తున్నారు. మరోపక్క కొత్తగా పేర్లు నమోదు చేసుకుంటున్న వారిలో యువకులు కూడా పెరిగారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో యువత పాల్గొంటున్న ఉపాధి హామీ పనులపై V3 న్యూస్ ప్రత్యేక కథనం.
పవన్ కుమార్. నేను ఎంఎస్సి బీఈడి చేశాను. నేను అంతకుముందు ప్రైవేట్ ఉపాధ్యాయునిగా పనిచేయడం జరిగింది. అయితే ఈ లాక్డౌన్ కారణంగా ఎలాంటి పనులు లేకపోవడం వల్ల, ఎలాంటి ఉపాధి లేకపోవడం వల్ల ఈ యొక్క ఉపాధి హామీ పనికి రావడం జరిగింది. కావున నిరుద్యోగులైన మాలాంటి వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుచున్నాం. రైతులను, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులను, అదేవిధంగా పారిశ్రామికవేత్తలను, అదేవిధంగా వివిధ రకాలైన ప్రజలను ఆదుకుంటున్న ప్రభుత్వం అదేవిధంగా నిరుద్యోగులైన మమ్మల్ని కూడా ఆదుకోవాలని మేము ఎంతో మొరపెడుచున్నాం. మమ్మల్ని దృష్టించాలని కోరుచున్నాం. ఎందుకు అనంటే ఈ లాక్డౌన్ సమయంలో ఏ పని లేక, ఎలాంటి ఉపాధి లేక మేము ఎంతో నష్టపోతున్నామని, ఎలాంటి ఉపాధి లేక కుటుంబ పోషణ కూడా భారంగా అవుతుందని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. వాళ్ళకి కూడా జీతాలు లేక వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీని విషయం కూడా ప్రభుత్వం స్పందించి వారి విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని, జీతాలు ఇచ్చుట్లో కూడా గవర్నమెంట్ తగిన సహకారం అందించాలని ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. మై నేమ్ ఇస్ ప్రశాంత్. నేను దుబాయ్ నుంచి రావడం జరిగింది. ఏ పని కరోనా కాబట్టి స్టక్ అయిపోయాను. ఇక్కడ వెళ్ళాల్సిన ఉండి ఏ పని లేక ఉపాధి పని చేసుకుంటున్నాను. ఇక్కడ బాగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. దీనివల్ల ఫ్లైట్ తొందర చాలా అయితే మళ్ళీ దుబాయ్ వెళ్ళాలని నా యొక్క కోరిక. డబుల్ బెడ్రూమ్ కల ఓ కుటుంబం ప్రాణం తీసింది. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం తగిలిపల్లిలో ఇంటి గోడ కూలి భార్య, భర్త, పసి బాలుడు ప్రాణాలు వదిలారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్టు ఇచ్చి పేరును తొలగించారు అధికారులు. మృతురాలికి అధికారులు అన్యాయం చేశారని, డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఉంటే ప్రాణాలు పోయేవి కావని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. డబుల్ బెడ్రూమ్ కోసం వర్ణి మండల తహసీల్దార్కి ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు నివాసపు ఇల్లు లేదని, కుటుంబంలో 7గురం ఉన్నామంటూ, ఏళ్ల నుంచి గ్రామంలో నివాసం ఉంటూ కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ దీన పరిస్థితిలో ఉన్నామని, తమకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటూ అమాయకురాలు గ్రామంలోని పాలకులకు, చివరికి అధికారులకు సైతం కలిసి తనకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటూ తన గోడును విన్నవించుకోవటమే కాకుండా గ్రామీణ స్థాయి అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు వినతి పత్రాలు ఇచ్చింది. ఉండటానికి ఇల్లు లేదని చెప్పులు అరిగేలా తిరిగినా కూడా డబుల్ బెడ్రూమ్ కల్లా నెరవేరలేదని, చివరికి అద్దె ఇంట్లో ఉంటూ ప్రమాదవశాత్తు గోడ కూలి మృతి చెందిందని, ఒకవేళ పాలకులు, అధికారులు స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఉంటే భార్యాభర్తలు, చిన్న బాబు మృతి చెందేవారు కాదని గ్రామస్తులు, బంధువులు రోధిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం వర్ణి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాలింతతో ఉన్న ఆమె తనకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు ఇచ్చి గ్రామంలోని ఒక నాయకుడు అన్యాయం చేశాడని రోధిస్తూ, తనకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి న్యాయం చేయాలని రోధిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేసి తన గోడును తహసీల్దార్ శేఖర్కు విన్నవించిన దృశ్యాలు పలువురికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు గాను డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాంటి డబుల్ బెడ్రూమ్ పథకం క్షేత్రస్థాయిలో నిరుపేద ప్రజలకు అందడం లేదని, ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చంటూ పలువురు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల డబ్బులు ఇచ్చిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుందని, డబ్బులు ఇవ్వని వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వటం లేదని అనడానికి ఈ గ్రామమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ వచ్చిందని అన్నారు సార్. ఫస్ట్ మా ఫ్యామిలీలో 7గురం ఉంటాము. వచ్చిందని కింద పైన తీసుకోమన్నారు. అయితే మా ఆయన అన్నాడంట పెద్ద ఆపరేషన్ అయింది, మేము పైన ఉంటాం కింద ఉంటామని ఒక మాట అన్నాడంట సార్ పెద్ద సార్. అయితే ఉంటావా పైన ఉండవా అని అడిగిరంట. సరే సార్ మీకు దండం పెడితే పైన అయితే పైన ఉంటానని అన్నాడంట. అని అంత మేము ఊడిచేసుకున్నాం సార్. పైన రూము కడిగేసుకున్నాము. అన్నీ వేసిన తర్వాత 4 గంటలకు వేరే వాళ్ళని తెచ్చి జొరగొట్టింది సార్. మమ్మల్ని గంటేసిండ్రు. మీకు రాలేదు, మీ నెంబర్ రాలేదు అంటున్నారు సార్. మా ఫ్యామిలీలో 7గురు. చెప్పండి. తగిలేపల్లి గ్రామ ఎంపీటీసీ బక్కనారాయణ. ఈరోజు ఈ జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే, ఆయనకు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లో 4 రోజులు ఉండడం జరిగింది. ఆయన మళ్ళా ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు డబ్బులా ఏందా వ్యవహారం చేసిన తర్వాత వాళ్ళని బయటకు నూకేయడం జరిగింది. అందుకని చెప్పేసి ఆయన కిరాయికి ఉన్నాడు. ఆ కిరాయికి ఉన్న దాంట్లో గోడకూలి చనిపోయాడు. వాళ్ళకు ఏదైనా కానీ న్యాయం జరగాల పిల్లలకు. ఎందుకంటే కలెక్టర్ వస్తేనే ఈ డబుల్ బెడ్రూమ్ల ఇష్యూ అనేది బయటకు వస్తుంది. అది ఇష్టారాజ్యంగా డబుల్ బెడ్రూమ్లు కానీ ప్లాట్లు కానీ ఎవరికి పడితే వాళ్ళకు ఎవరు అనుకూలంగా డబ్బులు వ్యవహారం చేస్తే వాళ్ళకి ఇస్తున్నటువంటి విషయం ఇది. కావాలంటే ఈ జనంని ఎవరిని అడిగినా చెప్తుంటారు. ఈ ఇంచుమించుగా ఈ ఛానళ్ళలో కూడా ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళు వచ్చుంటాయి. ఏది జరిగినా న్యాయం జరగాల. ఇది బెడ్రూమ్లలో కానీ ఫ్లాట్లలో కూడా కానీ కరెక్ట్ న్యాయం జరిగి బీదోళ్లకు ఎవరు లేదో వాళ్ళకు అరువులకు ఇస్తే అందరికీ సమబుద్ధిగా ఉంటుంది. అది కాకుండా ఇష్టారాజ్యంగా ఇవ్వడం ఇది అనుమానం. ఇల్లు ఇచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ బయటకు ఎవరు తీసేసారు?
ఇల్లు ఇవ్వడము మళ్ళా లాక్ తీసుకోవడము ఆయన నూకేయడం ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాతనే ఆయన మళ్ళీ యథావిధిగా కిరాయి ఉండడం జరిగింది. ఆ కిరాయి ఉన్న దాంట్లో ఆయన గోడపడి చనిపోవడం కూడా జరిగింది. ఆయన చనిపోయాడు. ఇప్పుడు హాస్పిటల్కి పోయేదారులు ప్లస్ వాళ్ళ భార్య, ఒక కొడుకు, ఒక ఇద్దరు పిల్లలు ఇప్పుడు అష్టాగోష్టంగా ఉన్నారంట పాపం వాళ్ళు. ఇదంతా ఎంత మటుకు లెక్క? ఏది చేసినా న్యాయంగా చేయాలా, నలుగురికి అనుకూలంగా ఉండేది చేస్తేనే కరెక్టు. అనవసరంగా ఇష్టరాజ్యంగా చేస్తే ఇది అంత పద్ధతి కాదు. ఇది నలుగురు వ్యవహారం. కలెక్టర్ కూడా దీని మీద స్పందన తీసుకొని బెడ్రూమ్లు కానీ ప్లాట్స్ కానీ కరెక్ట్ మళ్ళీ వచ్చి ఎంక్వైరీ చేసి కరెక్ట్ అయిన న్యాయం చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తే అందరికీ మంచిది, జనాలకు కూడా మంచిది. లేనోళ్ళకి పే చేయండి, ఉన్నోళ్ళకి కాకుండా ఎవరికైనా లేనోళ్ళకి చేస్తే అది అందరికీ మంచిది. మృతురాలు లక్ష్మి శ్రీనివాసులు తగిలిపల్లి గ్రామంలోనే వివాహం చేసుకుని గత 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారని తెలిపారు. వారికి సంజన, అశ్విని, పండు అనే కూతుర్లు ఉండగా సాయి కుమార్ అనే సంవత్సరం బాబు ఉన్నాడని తెలిపారు. ఆమె అత్త గంగవ్వ ఇల్లు ఊడవడానికి బయటికి వెళ్ళిందని, అదే సమయంలో ఇంట్లో మృతురాలు లక్ష్మీ శ్రీనివాస్తో పాటు పిల్లలు నిద్రిస్తూ ఉన్నారని, లోపల నుంచి ఒకేసారి శబ్దం రావడంతో చూడగానే పడుకున్న వారిపై గోడ కూలి అపస్మారక స్థితిలో పడి ఉన్న దృశ్యాలను చూసి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు హుటాహుటిన వచ్చి వారిపై పడ్డ గోడను తీసివేయడం జరిగిందని అన్నారు. అప్పటికే లక్ష్మి, ఆమె చిన్న కుమారుడు సాయి కుమార్ సైతం సంఘటన స్థలంలోనే మృతి చెందగా అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాసులు, పెద్ద కూతురు సంజన, అశ్విని, పండును చికిత్స నిమిత్తం స్థానికులు బోధన్ ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా అవకతవకలు జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో విచారణ జరిపి అర్హులైన వారికి న్యాయం చేయడంతో పాటు బాధిత కుటుంబానికి ఆదుకోవాలని తెలిపారు. చాలా సేపటి వరకు ఆర్డీఓతో పాటు గ్రామస్తులు, బంధువులు చర్చలు జరిపి మృతురాలి కుటుంబానికి న్యాయం చేసేలా చూడాలంటూ కోరారు. మాత్రం ఆందోళన చేస్తారు. పక్క ఇది గ్యారంటీ. ఎందుకంటే సీఏ గారు చెప్తున్నారు, ఆర్డీఓ గారు కూడా చెప్తున్నారు, ఇస్తామని చెప్తున్నారు. ఇచ్చినప్పుడు మాత్రం మరో ఈ తైలపల్లి గ్రామం కాకుండా ఇక పక్క ఊళ్ళను కూడా తీసుకుని వచ్చి కలెక్టర్ ఆఫీస్ కూడా కూర్చుంటాం. ఎందుకంటే సీఐ కూడా మాటిచ్చాం కాబట్టి సీఐ దగ్గర కూర్చుంటాం. ఇది కరెక్ట్ న్యాయం జరుగుతుంది. ఇక న్యాయం జరగకపోతే మాత్రం రేపటిసారి ఆందోళన మాత్రం హెచ్చరిస్తుంది. ప్రాంతంలో మరి 7 పడుకొని ఉన్నారు. మరి తల్లి అప్పుడే లేచింది కాబట్టి ఆమె ప్రాణాలతో మిగలడం జరిగింది. మరి ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు 4, భార్య, భర్త, వాళ్ళందరికీ కూడా దెబ్బలు తగ్గడం జరిగింది. మరి స్పాట్లో మరి ఒక చిన్న బాబు, అదేవిధంగా తల్లి చనిపోవడం జరిగింది. అదేవిధంగా భర్త శ్రీనివాస్ కూడా మరి ఇంజురీస్ బాగా అయినాయి కాబట్టి ఆయనను జీజీఎస్ నిజామాబాద్ షిఫ్ట్ చేస్తుంటే మరి ఆయన కూడా అక్కడ చనిపోవడం జరిగింది. చాలా బాధాకరము. మరి అనుకోని సంఘటన ఇది. అటువంటిది జరగరానిది కానీ జరిగింది కాబట్టి మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సహాయం అందిస్తాము. అదేవిధంగా వారికి BHK కింద ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి పిల్లలకు కూడా మరి మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఎక్కడన్నా మళ్ళీ మంచి రెసిడెన్షియల్ స్కూల్లో కూడా చేర్పించి వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ఆర్థిక సహాయం చేస్తారు. మరి కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందిస్తున్నారని తెలుసుకున్న ఓ యువకుడు తమ గ్రామంలో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇప్పటికీ చుక్క నీరైనా అందలేదని కేటీఆర్ గారికి ట్వీట్ చేశారు. అయితే వెంటనే మంత్రి స్పందించారు. దీనితో జిల్లా యంత్రాంగం ఆ మారుమూల గ్రామాన్ని వెతుకుంటూ ఆ గ్రామానికి చేరుకుని సమస్యను 2 రోజుల్లో పరిష్కరిస్తామని ఆ దిశగా పనులు కూడా ప్రారంభించారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా తానూరు మండలం కోలూరు గ్రామంలో చోటు చేసుకుంది. కోలూరు గ్రామానికి చెందిన హరీష్ అనే యువకుడు ట్వీట్ చేశారు. దీనితో ఆ యువకుడి వల్ల గ్రామానికి మంచి జరుగుతుందని తెలుసుకున్న గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆ యువకుడిని అభినందించారు. అలాగే వెంటనే స్పందించిన కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు గ్రామస్తులు. And I'm from graduation in horticulture. నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ కోలూరు గ్రామంలో మా సొంత గ్రామానికి వచ్చిన సందర్భంలో మా ఇంటి దగ్గర 3 years బ్యాక్ మిషన్ భగీరథకు సంబంధించిన నల్లాలు అన్నీ ఫిట్ చేయడం జరిగింది.
బట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ 3 ఇయర్స్కి ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత ఆ నల్లలన్నీ వాటర్ రావడం కాకుండా అవన్నీ ఫ్లాట్గా పడిపోయి ఎక్కడెక్కడ యూస్ఫుల్ లేకుండా అయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనేం చేశానంటే మంత్రి కేటీఆర్ సార్కి ఇమీడియట్గా మార్నింగ్ ట్విట్టర్లో ట్వీట్ చేశాను. దానికి రిప్లైగా వితిన్ 4 అవర్స్లో అధికారులు మన ఊరికి వచ్చి చూసి చెక్ చేసి కంపల్సరీ వితిన్ 2 days వాళ్ళు వాటర్ వచ్చే విధంగా మన విలేజ్కి మొత్తం సప్లై అయ్యే విధంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో చూద్దాం మన విలేజ్కి ఎంత తొందరగా వాటర్ వస్తాయో. ట్వీట్కి కేటీఆర్ సార్కి చేసిన ట్వీట్కి రిప్లై ఎంత ఫాస్ట్గా వచ్చిందో వాటర్ కూడా అంతే ఫాస్ట్గా వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. విలేజ్లో వాటర్ సప్లై జరుగుతుంది. ఇంకా రాని హౌజెస్కి ఏమైనా ఉన్నాయో అవి క్లియర్ చేసేస్తాం. కోలూరు నుంచి కేటీఆర్ గారికి ట్వీట్ చేశారు. దాన్ని ప్రధాన ఉద్దేశంగా మీరు ఇక్కడికి రావడం జరిగింది కదా. అయితే మరి ఈ కోలూరు గ్రామస్తులకు ఎన్ని రోజుల్లో వాటర్ తాపాలని అనుకుంటున్నారు? అతి త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. మ్యాక్సిమం 3 to 4 daysలో అవుతుందని ఆశిస్తున్నాం. అన్ని రీస్టోర్ అయిపోతాయంటే అయిపోతాయి. లైన్ అంతా ఉంది, గ్యాప్ ఏముంది అనేది కొంచెం ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు మీ నల్ల నీళ్ళు వచ్చినాయా? మంచి నీళ్ళు వచ్చినాయట కదా. వరంగల్ నగర పాలక పోచం మైదాన్ సెంటర్లో కేసీఆర్ చిత్రపటానికి అర్బన్ మలేరియా కార్మికులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాధిని అరికట్టడంలో అప్రమత్తంగా వ్యవహరించి రాష్ట్రాన్ని కాపాడాలని కృతజ్ఞతలు తెలిపారు. కిరణ్ పోయమ్మా సందర్భంగా కార్మికులను దృష్టి ఉంచుకుని మున్సిపల్ కార్మికులను మలేరియా కార్మికులను ప్రతి కార్మికులను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ గారు గిఫ్ట్ కింద 5,000 రూపాయలు ఇచ్చారు. ఆ ఇచ్చిన సందర్భంగా పాలాభిషేకం చేశాము. మాది వరంగల్ జిల్లా. కార్మికులకు ప్రతి ఒక్క కార్మికుడికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాము అంటూ ముందు వరుసలో ఉండి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. కరోనా సందర్భంగా కార్మికులు ముందు వరుసలో ఉండి అర్బన్ మలేరియా కార్మికులు కరోనా సమయంలో ప్రభుత్వం రైతులను ప్రజల ఆరోగ్య సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాపట్ల తహసీల్దార్ కె శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంటా అంజిబాబు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ పార్టీ అధ్యక్షుడు దోనెపూడి దేవరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కువగా కరోనా వ్యాధులు చేర్చే విధంగా ఈ లాక్డౌన్ ఎత్తేసే కార్యక్రమం పెడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ లాక్డౌన్ని ఎత్తివేయడానికి నిరసనగా మరియు ఈ లాక్డౌన్ కార్యక్రమంలో ఈ 3 నెలల నుండి లాక్డౌన్ ఉన్న పీరియడ్ మొత్తం విద్యుత్ బకాయిలు మొత్తం రద్దు చేయాలని మరియు 1000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చారు. మేము 5,000 ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ మోడీ గారి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము. మేము ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అభివృద్ధి అంటే అమెరికాని దాటే విధంగా అభివృద్ధి చెందాలి, కానీ అమెరికాని దాటే విధంగా కరోనా బాధ్యతలు పెంచే దాంట్లో అభివృద్ధి లేకుండా కరోనా బాధ్యతలు ఈరోజే యావరేజ్న రోజుకు 3,500 చిల్లరగా రమారమిగా వస్తున్నారు. ఈరోజు రోజువారీగా
అదే లాక్డౌన్ సిస్టాన్ని ఎత్తేస్తే ప్రజల్లో ఇంకా అనేకమైన అసమానతలు పెరిగి ప్రజల్లో ఒకరికొకరికి కరోనా వ్యాధి సంక్రమించి ఇంకా 10,000 దాటే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ రకంగా పోతే ఇన్నాళ్ళు మనం చేసిన శ్రమ లాక్డౌన్గా ప్రజలందరూ కష్టపడి ఇళ్లలో ఉండి వాళ్ళ పిల్లల్ని అందరిని కాపాడుకునేది రేపు అది ఏ విధంగా భయాందోళనలు కలిగే రకంగా కరోనా వ్యాధి ఎంత అభివృద్ధి చెందిద్దో అని మేము ఆందోళన చెందుతున్నాము. దాన్ని తెలియజేయడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా శైలజానాథ్ గారి పిలుపు మేరకు జేడీసీలం గారి నాయకత్వంలో మేము ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం బాపట్ల నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఆందోళన చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మీరు కూడా మీడియా మిత్రులందరూ కలిసి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అర్థమయ్యే విధంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని దైవందిన్నె గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ కింద 2018 సంవత్సరంలో వెటర్నరీ డాక్టర్ నాసిరకం పాడి గేదెలు ఇచ్చి తమను మోసం చేశాడని, ఇప్పటికే 2 సంవత్సరాలైందని, తీరా మరో వైద్యుడికి చూపిస్తే గేదె లోపల పిండం చనిపోయిందని చెప్పాడని, తమను మోసం చేసిన వెటర్నరీ డాక్టర్పై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులను ఆశ్రయించాడు బాధితుడు ఫకీరప్ప. ఇష్టం ఏమన్నా చేసుకున్నా అంటే ఇంకా అదే చేయడానికి వాడు నిన్న కూడా పిలిచేస్తా కూడా నిన్న రాలే. ఆ రోజు దాన్ని చేసినాడు వాడు మాట్లాడినవి అన్నీ తీసేమి పేరు చెప్పకుండా చెప్తా ఏం చేస్తాడు చేసుకొని అన్నీ దాంట్లో ఉండవు రికార్డింగ్. నిన్న సార్ మాది మాలయ్యర్ అన్న, నా కూతురికి ఎస్సీ కార్మిక 2 బరగొడ్లు వచ్చినవి. ఆయనే సుబ్రహ్మణ్యం సార్ ఇప్పించినాడు. ఎక్కడ హర్యానా పోయి తెచ్చినాడు. తెస్తే అది ఇన్నైంది అని కసి చెప్పినాడు సార్. అది ఇన్న కాలే ఏం సార్ ఇది అంటే ఇన్నైందిరా 8 నెలలు పడింది 9 నెలలు ఇంతదనే. అది ఇంతవరకు 21 నెల సార్. అది ఈనింది లేదు పెట్టింది లేదు. దాంట్లో మన ఒంటికి పోస్తే తెల్ల మైల మాదిరిగా వస్తుంది. దాన్ని కోళ్ళు తిని చచ్చిపోతుండగా సార్ ఇది ఏమంటే సరే కోళ్ళు చచ్చిపోతే దూరం కట్టేసుకుని అని చెప్పినాడు. తర్వాత ఏం సార్ మరి ఇది కోళ్ళు తిని ఇంట్లో అంటే దానికి వాసన దానికి పోవద్దండి అని వాళ్ళ కాంపౌండర్లో కూడా వాళ్ళకి వద్ద చెప్పినాడు. మేము అట్లే ఏదో కానీ మనకైనా మనిషే కదా అది జీవని అట్లే చేసినే ఉంటాం. కానీ తీర వరకు అది కడుపు ఆసి ఏం సార్ కడుపు ఆసి అని చెప్పినాం. కడుపు ఆసి అని చెప్తే కూడా దానికి ఏం కదలే మామూలేనే. దాన్ని చూసి ఒక్కరోజు చూసే ఇంకా లాస్ట్కి రాకుండా ఉంటే ఏం సార్ అది ఎమకలెళ్ళే మరి కడుపు ఆసి అంటే అది ఏమైనా చెప్తే కూడా సరే అది ఏం చేస్తానే ఆ పొద్దు మరి ఉమాపతి ట్యాబ్లెట్స్ తప్ప వేరే లేదు సార్. ఉమాపతి ట్యాబ్లెట్ ఇస్తే ఉమాపతి ట్యాబ్లెట్స్కి ఎట్లా బాగేస్తారు, ఇది మనిషి కాదు కదా మింగనిక్క బరగొడ్డి ఎట్లా మింగుతాను లేదా పెట్టాలా నోరు తెరిచానే అట్లా కూడా పెడతాం సార్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రాణాలు పోయే వరకు తీరని డబుల్ బెడ్రూమ్ కళ. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం తగిలిపల్లిలో ఇంటి గోడ కూలి భార్య భర్త పసిబాలుడు మృతి. సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం. వైద్యం వికటించి 2 మహిళలు మృతి. ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు అస్వస్థత. కాలేయ మార్పిడి చికిత్స చేరున్నట్లు తెలిపిన వైద్యుడు. పల్లెబాట పట్టిన పట్నం యువత. లాక్డౌన్ నేపథ్యంలో సొంత ఊరిలో ఉపాధి హామీ పనుల్లో నిమగ్నం. యువకుడి ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్. ఆగమేఘాల మీద మారుమూల గ్రామాన్ని వెతుకుంటూ గ్రామానికి చేరుకున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.